వంట నూనెల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. క్రూడ్ వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20% నుంచి 10%కి తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ఈ నిర్ణయం దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తోంది. ఇది వినియోగదారులకు కూడా ఊరటనిచ్చే అంశమని చెప్పుకోవచ్చు. ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో పాటు ఇతర ఛార్జీలను కలిపిన తర్వాత ఇప్పుడు ఈ క్రూడ్ నూనెలపై దిగుమతి సుంకం 27.5% నుంచి 16.5%కి పడిపోయింది. అయితే రిఫైన్డ్ ఆయిల్స్ పై ఉన్న 35.75% సుంకంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. భారతదేశం దాదాపు 50% ఆహార నూనెల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడింది. గతంలో దిగుమతి సుంకాలు పెంచినప్పుడు మార్కెట్లో నూనెల ధరలు పెరిగాయి. ఇప్పుడు సుంకాలను తగ్గించడం వల్ల వినియోగదారులకు వంట నూనెల రేట్లు తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలకు ఊతమిచ్చే నిర్ణయమని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివి మెహతా అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి దోహదపడే చర్యని పేర్కొన్నారు. భారతదేశం పామాయిల్ ను ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రూడ్ ఆయిల్స్ పై సుంకం తగ్గిన తర్వాత స్థానికంగా రిఫైన్ చేసి వినియోగానికి అందించగలిగితే విదేశీ ఆధారాన్ని తగ్గించుకోవచ్చు. క్రూడ్ ఫైన్డ్ ఆయిల్స్ మధ్య దిగుమతి సుంకం తేడా 19.25%కి పెరగడం ఎంతో సంతోషకరమని ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ అన్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి బలమవుతుందని అభిప్రాయపడ్డారు. రెండు రకాల నూనెల మధ్య సుంకంలో తేడా పెరగడం వల్ల రిఫైన్డ్ ఆయిల్స్ కు దోహదపడే విదేశీ దిగుమతుల పట్ల ఆకర్షణ తగ్గి దేశీయంగా క్రూడ్ ఆయిల్స్ ను ప్రాసెస్ చేసి వినియోగించడానికి అవకాశం పెరుగుతుందన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 14న కేంద్రం క్రూడ్ ఆయిల్స్ పై బేసిక్ కస్టమ్ డ్యూటీని 0% నుంచి 20%కి పెంచింది. అదే సమయంలో రిఫైన్డ్ ఆయిల్స్ పై డ్యూటీని 12.5% నుంచి 32.5%కి పెంచింది. దీని ఫలితంగా తక్కువ ధరకే లభించే రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతులు ఊపందుకున్నాయి. కానీ ఇప్పుడు తిరిగి క్రూడ్ ఆయిల్స్ పై డ్యూటీ తగ్గించడంతో పరిస్థితి మారనుంది.